మంచు ఫ్యామిలీ ఇటీవల కాలంలో సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే మంచు బ్రదర్స్ విష్ణు మనోజ్ మధ్య తలెత్తిన గొడవలో పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. జర్నలిస్ట్ మీద దాడి ఘటనలో మోహన్ బాబుపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఇప్పుడు తన సిబ్బంది నిర్వాకం వల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నాడు. జల్పల్లిలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడినట్లుగా తెలుస్తోంది. అక్కడి అడవిలోకి వెళ్లి విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఎప్పటి వీడియో, ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది, ఎవరు రిలీజ్ చేశారు అనేది తెలియదు. కానీ ఇది నెట్టింట వైరల్ అవ్వడంతో వన్యప్రాణాలను వేటాడిన విష్ణు అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో పోలీసులు మంచు విష్ణు, మంచు మనోజ్లతో విడివిడిగా మాట్లాడారు. అప్పటి నుంచి మళ్ళీ ఏం జరగకుండా జాగ్రత్తగా ఉంటున్నారని అనుకుంటున్న టైంలో విష్ణు సిబ్బంది మీద హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ కంప్లైంట్ చేశారు. జనరేటర్లో పంచదార వేయించి తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లుగా ఆరోపించారు. అయితే తన కుమారుడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటూ మనోజ్ తల్లి పోలీసులకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడడం వల్ల మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది.